వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఖరా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ధనుష్, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం ఖరా. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మనము తెలుసుకుందాం. కరస్వామి అంటే ధనుష్ ఒక దొంగ. అయితే ఆ నేర జీవితాన్ని వదిలేసి తాను ప్రేమించిన మల్లి అంటే మమితా బైజుని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో చివరి దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికే పరిస్థితి అయితే వస్తుంది. ఆ తరువాత పోలీసుల నుంచి తప్పించుకుని మల్లిని పెళ్లి చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ పేదరికం కారణంగా కరస్వామి చాలా కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చనిపోయిన తన తండ్రి శవాన్ని తమ పొలంలో పాతిపెట్టడానికి బ్యాంక్ అయితే ఒప్పుకోదు. లోను కారణంగా ఆ పొలాన్ని జప్తు చేస్తుంది. మొత్తానికి తన తండ్రి కోసం పోరాడే క్రమంలో బ్యాంకు దోపిడీలకు పాల్పడాలని కరస్వామి ప్లాన్ చేస్తాడు. మరి బ్యాంకులో దొంగతనం చేసిన కరస్వామిని పోలీసులు పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు, అసలు కరస్వామి దొంగతనం చేసి ఆ డబ్బుని ఏం చేశాడు, చివరికి కరస్వామిని పోలీసులు పట్టుకున్నారా లేదా అన్నదే మనకి మిగిలిన కథ. ఇక మనము ప్లస్ పాయింట్కి వస్తే 1991 నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో సాగిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్తో సాగింది. ముఖ్యంగా 1991 బ్యాక్ డ్రాప్లో ఒక సామాన్యుడు తన ఉనికి కోసం చేసే పోరాటం, అతని లోపల జరిగే సంఘర్షణను దర్శకుడు విఘ్నేష్ రాజా క్లారిటీగా చూపించాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ చాలా సెటిల్డ్గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్ని కూడా ధనుష్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ ధనుష్ నటించిన విధానం అయితే ఆకట్టుకుంది. ఇక హీరోయిన్గా మమితా బైజు కూడా మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన కేఎస్ రవికుమార్ కూడా మెప్పించారు. కేఎస్ రవికుమార్ ధనుష్ మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక పోలీసు పాత్రలో నటించిన సూరజ్ వెంజరామూడు కూడా బాగా నటించాడు. విలన్గా జయరామ్ చాలా బాగా నటించాడు. కరుణా సర్, పృథ్వీరాజన్ మరియు శ్రీజ, రవి అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేరకు బాగా నటించారు. దర్శకుడు విఘ్నేష్ రాజా రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా తండ్రి పాత్రను, ఆ పాత్రతో ముడిపడి ఉన్న మిగిలిన పాత్రలను వీటికి అటాచ్ చేస్తూ బ్యాంకు లోన్ కారణంగా నలిగిపోతున్న సగటు రైతుల తాలూకు సీన్స్ను దర్శకుడు బాగా హ్యాండిల్ అయితే చేశాడు. ఇదండి ఈ మూవీ గురించి, ధనుష్ మూవీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. కరా ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.